వెల్కమ్ టు ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్. మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించి మన పురాణాలు, చరిత్ర, మన హిందూ ధర్మానికి సంబంధించి అనేక అంశాలను మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోను కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అందరికి షేర్ చేయండి. అయితే ఈరోజు మనందరికీ తెలుసు రాఖీ పండుగని. ఈ రాఖీ పండుగ యొక్క విశిష్టత ఏంటి? ఇది ఇప్పటి నుండి కాదు, దేవతల కాలం నుండి కూడా ఈ రాఖీ చరిత్ర కూడా ఉంది. అదేంటి ఈ రాఖీ పండుగ విశిష్టత ఏంటి, దేవతల నుండి మొదలైనటువంటి రాఖీ చరిత్ర ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి హిందువు కూడా తెలుసుకోవాలి, మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి, మంచిగా ప్రవర్తించాలనేది కూడా మా ముఖ్య ఉద్దేశం. రాఖీ పండుగ అంటే రక్షాబంధన్. రాఖీగా పిలువబడేటువంటి ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా భావించి వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునేటువంటి పండుగ. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష అన్న సంకేతాన్ని చాటి చెప్పేలాగా కూడా ఈ రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి నాడు చాలా ఘనంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. అంటే రాఖీ పౌర్ణమి చారిత్రక నేపథ్యం కూడా ఒక విశిష్టత కూడా ఉంది. అదేంటంటే సోదర సోదరీమణులు ఒకరినొకరు అండగా ఉంటారని భరోసా ఇచ్చేటువంటి పండుగ ఈ రాఖీ పండుగ. మనకు ఆగస్టు 19 అంటే ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. మానవ సంబంధాలకు, వాళ్ళ యొక్క అనుబంధానికి ప్రత్యేకగా నిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల వారు శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. అన్నా చెల్లెలు, అక్కాతమ్ముల మధ్య వాళ్ళ యొక్క ప్రేమాను రాగాలకు ప్రత్యేకగా జరుపుకునేటువంటి పండుగ ఈ రాఖీ పండుగ. అంత విశిష్టత కలిగినది. చారిత్రక నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇవి తెలుసుకోవాల్సినటువంటివి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాఖీ పండుగ సోదరి వాళ్ళ యొక్క ప్రేమకు ప్రతీకగా ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశంలో ప్రజలు మాత్రమే జరుపుకునేటువంటి ఈ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకున్నారు. చిన్న పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రాఖీ పండుగను అయితే జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి, లేదా అక్క తమ్ముడికైతే, లేదా చెల్లి అన్నకి, ఇలా తనకు రక్షగా అంటే అన్నకు అండగా చెల్లి, చెల్లికి అండగా అన్న, లేదా అక్కకు అండగా తమ్ముడు, తమ్ముడికి అండగా అక్క ఉంటారనేసి కోరుకుంటూ ఈ సోదరి రాఖీ కడుతుంది. ఈ రక్షాబంధాన్ని స్వీకరించినటువంటి అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్కకైతే తమ్ముడు రక్షగా, చెల్లికైతే అన్న రక్షగా ఉంటానని, వాళ్ళు కూడా మేము కూడా మీకు అదే విధంగా ఉంటామనేసి కూడా రాఖీ కడతారు. అయితే రాఖీ పురాణ కథలు కూడా చాలానే ఉన్నాయి. ఇంతటి విశిష్టతమైనటువంటి రాఖీ పండుగను జరుపుకోవడం వెనక ఎన్నో పురాణ కథలు ఉన్నప్పుడు కూడా చారిత్రక నేపథ్యం కూడా ఉంది. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సాగినటువంటి భీకర యుద్ధం దాదాపు పుష్కర కాలం పాటు జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసినటువంటి ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి తరుణోపాయం ఆలోచించి భర్త దేవేంద్రునికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని కూడా సంకల్పించి దేవేంద్రునికి రాఖీ కట్టడంతో మొదలైనటువంటి ఈ సాంప్రదాయం అయితే సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడం, పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణను పూజించి ఇంద్రాని రక్షను దేవేంద్రుని చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షను ఇంద్రునికి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యం సంపాదిస్తాడు. ఆ విధంగా రక్షాబంధన్ మొదలు కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా కృష్ణుడికి ద్రౌపది కూడా ఇక్కడ రాఖీ కట్టింది. ఎందుకు కట్టింది ఏమనేది కూడా మనం చూసినట్లయితే, ఆ కృష్ణుడికి శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వెలుగు గాయమైందట. అది గమనించినటువంటి ద్రౌపది తన పట్టు చీర కొంగు చించి కృష్ణుడి చేతికి కట్టిందట. అప్పుడు కృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇస్తారు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది వస్త్రాభరణం చేసిన సమయంలో, అవమానిస్తున్నటువంటి సమయంలో
ఆమెను కృష్ణుడు కాపాడుతారని కూడా మనం విన్నాం. ఆ కథలన్నీ కూడా మనకు తెలుసు. అంతేకాకుండా బలి చక్రవర్తికి సంబంధించి కూడా ఒక కథ ఉంది ఈ రాఖీ పండగకి సంబంధించి. బలి చక్రవర్తి శ్రీ మహావిష్ణువు పాతాళానికి తీసుకెళ్లినటువంటి సమయంలో ఆయన్ను తిరిగి తీసుకురావడం కోసం లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ కట్టి ఒక సోదరుడిగా తనకు రక్షణ కల్పించాలని కోరినట్టు చెప్తాడు. అప్పుడు మహావిష్ణువును బలి చక్రవర్తికి లక్ష్మీదేవి వద్దకు పంపి పురాణ కథల్లో ప్రచారం చేయిస్తారు. అది కూడా మనకు తెలుసు. ఇంటికి విశిష్టత ఉన్నటువంటి పండుగ కాబట్టి నేటికి కూడా ఆ పండుగని మనం అందరం కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. అంటే బలి చక్రవర్తి విష్ణువుని అలా ఆ పాతాళ లోకానికి అంటే తీసుకువెళ్ళినప్పుడు తన భర్తను రక్షించుకోవడం కోసం లక్ష్మీదేవినే అక్కడికి వెళ్ళి బలి చక్రవర్తికి రక్ష కట్టమన్నట్టుగా ఇవన్నీ కూడా మనం విన్నాం కథలు. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి కథలన్నీ కూడా మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అనేక కథలు పురాణాల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ నేటి తరం యువతకు కూడా తెలిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్. కాబట్టి మీ అందరి సపోర్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే మీరు మాకు ఇచ్చేటువంటి పెద్ద కానుకగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ళు అందరూ కూడా ఈ రక్షాబంధన్ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ధర్మరక్షణ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్న మరో వీడియో కోసం మా ధర్మరక్షణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.